దేశ రాజకీయాల్లో అజేయుడిగా ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. 2014లో ఆయన ప్రధాని అయిన దగ్గర నుంచి విజయాలని తన అలవాటుగా చేసుకున్నారు. 3 సార్లు ప్రధానిగా ఆయన ఇప్పటికీ ఉన్నారు. 4వసారి ఆయనే ప్రధాని అని బీజేపీతో పాటు మిత్రులు, మద్దతుదారులు అంటున్నారు. ఇక 2025 చెప్పాలి అంటే మోడీ నామ సంవత్సరంగా సాగింది. దేశంలో ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా బీజేపీ విజయాన్ని సాధించింది. బీహార్తో బంపర్ విక్టరీ కొట్టింది. లోకల్ బాడీ ఎన్నికల్లో తనకు తిరుగులేదని చాటింది. దాంతో మోడీ నాయకత్వం మీద ప్రజలకు మరింత నమ్మకం గురి కుదిరిన ఏడాదిగా 2025ని అంతా చెప్పుకుంటున్నారు. ఇక 2026లో అదే హవాను నరేంద్ర మోడీ చూపిస్తారా? ఆయన జాతకం ఎలా ఉంది అన్నది తెలుసుకోవాలని అందరికీ ఉత్సుకతగా ఉంటుంది కదా. మోడీ జోరు 2026లోనూ అలాగే కొనసాగుతుందని జ్యోతిష్కులు చెబుతున్నమాట. ఆయన మహారాజయోగానికి తిరుగులేదని చెబుతున్నారు. మోడీ మార్కు అప్రత్యాహత విజయాలు అలాగే నమోదు అవుతూ ఉంటాయని అంటున్నారు. ఇక చూస్తే ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ వంటి కీలక రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి. ఈ స్టేట్ని కైవసం చేసుకోవాలని బీజేపీ 2021లోనే భారీ స్కెచ్ గీసింది. కానీ బలమైన ప్రతిపక్షం అయింది. 5 ఏళ్ల తర్వాత బీజేపీ కోరిక ఈ ఏడాది తీరుతుందని విశ్వాసంతో ఉంది. మోడీ జాతకం కూడా తిరుగులేదని చెబుతున్న వేళ అందరి ఫోకస్ బెంగాల్ రిజల్ట్ మీదే ఉంది. మోడీ తర్వాత అందరికీ వెంటనే గుర్తు వచ్చేది ఏపీనే. ఏపీలో సీనియర్ మోస్ట్ లీడర్ ఎవరు అంటే అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు అని. చంద్రబాబు నాయుడు 4వసారి సీఎంగా ఉన్నారు. ఆయన పాలనలో కూటమి ప్రభుత్వం గత ఏడాదిన్నరగా సాగుతోంది. 2025లో ఒక విధంగా చంద్రబాబు పాలనలో స్పీడ్ పెంచేశారు. అభివృద్ధిని తనదైన మార్కులో చూపిస్తూనే సంక్షేమానికి పెద్దపీట వేశారు. అదే దూకుడుతో 2026లోనూ కొనసాగుతామని టీడీపీ ధీమాగా ఉంది. చంద్రబాబు జాతకం చూస్తే ఆయన సారథ్యంలో సైకిల్కి బ్రేకులు ఉండవని, స్పీడ్గా దూసుకొని పోతుందని అంటున్నారు. కూటమి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరింత ప్రతిభావంతంగా చంద్రబాబు నడిపిస్తారని చెబుతూ ఉన్నారు. ఈ ఏడాది చంద్రబాబు ప్రభుత్వానికి మంచి అంత జరుగుతుందని, ఈ ఇబ్బందులు ఏ వైపు నుంచి కూడా ఉండే ఛాన్సే లేదని అంటున్నారు. మరి లోకల్ బాడీస్కి ఎన్నికలు ఇదే ఏడాది కూడా ఉన్నాయి. 2024 ఎన్నికల్లో చూపించిన మార్క్ని బంపర్ విక్టరీని కంటిన్యూ చేయాలని కూటమి పెద్దలు చూస్తున్నారు. ఆ ఫలితాల విషయంలో అయితే ఆసక్తి మరింతగా పెరుగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ జాతకం 2026లో మరింతగా మేలు చేసేదిగా ఉండబోతుందని అంతా చెబుతున్నారు. ఆయనది మకర రాశి. ఈ ఏడాది మకర రాశికి అంత సానుకూలమైన ఫలితాలే ఉన్నాయి. పట్టిందల్లా బంగారమే అవుతుందని చెబుతున్నారు. దాంతో పాలన పరంగానే కాదు, రాజకీయంగానూ పవన్ కళ్యాణ్ జోరు ఎక్కడా ఆగదని, తగ్గేదే లేదని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో జనసేన సత్తాను చాటాలని సైనికులంతా ఎదురు చూస్తున్న వేళ సేనాని అద్భుతమైన జాతకం వారికి ఎంతో సంతోషాన్ని తెచ్చిపెడుతోంది. ఇక 2025లో పెద్దగా ఎక్కడా కనిపించని వైఎస్ జగన్ 2026లో ఏమి చేయబోతున్నారనేది ఒక చర్చ అయితే నడుస్తోంది. అయితే జగన్ ఇమేజ్కి ఏమీ ఇబ్బంది ఉండదని, ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తారని, అలా జనాకర్షణ శక్తి ఆయనకు కొనసాగుతుందని అంటున్నారు. మరి వైసీపీకి 2024 ఎన్నికల్లో చావు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. 2026లో జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ అయినా ఏమైనా కోలుకుంటుందా? జగన్ ప్రజాకర్షణ శక్తి కేవలం ఆయనతోనే ఆగిపోతుందా? అది పార్టీ విజయానికి కూడా దోహదపడుతుందా అనేది చూడాల్సి ఉందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఏపీలో 3 కీలక నేతల జాతకాలు బాగానే ఉన్నాయంటున్నారు పండితులు. మరి రానున్న ఎలక్షన్లో ఎవరు గెలుస్తారనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. చూద్దాం ఏం జరగనుందో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.